హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్ మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. సో బడ్జెట్లో ఒక యూట్యూబ్ స్టూడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆల్రెడీ ఒక వీడియోతో చేశాను. ఆ వీడియోకి మంచి ఆదరణ వచ్చింది. సో ఇది వచ్చేసరికి 2.0. ఇంతకుముందు ఉన్న స్టూడియోకి ఈ సెటప్కి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు, ఈ స్టిక్కర్స్ అయితే వేయించేసాను. ఒక స్టిక్కర్ వచ్చేసరికి 450 రూపీస్ అనమాట. ఇక్కడ షాప్లో కొన్నాను. బ్యాక్గ్రౌండ్ ఇలా వేసాను అనమాట. సో చూడడానికి అవుట్పుట్ అనేది మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. నేను మొత్తం బ్లాక్ అయితే ప్రిఫర్ చేశాను. ఎవ్రీథింగ్ బ్లాక్ అయితే ఉంటుంది నా దాంట్లో. సో బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ ఉండి, ఇక్కడ టేబుల్ చూసుకుంటే టేబుల్ కూడా బ్లాకే ఉంటుంది. ఎందుకంటే మొత్తం చుట్టూ బ్లాక్ ఉన్నప్పుడు మనం హైలైట్ అవుతాం అనమాట. సో హైలైట్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే వేయించాను. ఇంక ఇది చూసినట్లయితే సిల్వర్ ప్లే బటన్ కొద్దిగా లుక్ ఉండడానికి అయితే ఇది పెట్టాను. తర్వాత ఇదంతా మీరు ఇంతకు ముందు చూసిన వీడియోలో వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వచ్చేసరికి నా మానిటర్ జెబ్రానిక్స్ నుంచి. తర్వాత కీబోర్డ్, దీని గురించి కూడా మీకు ముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత ఇది ల్యాప్టాప్, నేను ప్రస్తుతం ఎడిటింగ్ చేసేది ఈ ల్యాప్టాప్లోనే, Acer Nitrify. ఇంకా నా ఓల్డ్ ల్యాప్టాప్ వచ్చేసరికి Acer Aspire 7. సో ఇందులో ఫోటోషాప్ అయితే ఎడిటింగ్ చేస్తాను. ఇంకా ఈ ల్యాప్టాప్లో Acer Nitrifyలో వచ్చేసి వీడియో ఎడిటింగ్ అయితే చేస్తాను అనమాట. ఇంకా తర్వాత నేను ఇప్పుడు చెప్పే మైక్ వచ్చేసరికి ఇది ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కదా, ఆ వాయిస్ అనేది ఇందులో నుంచి అయితే రికార్డ్ అవుతుంది. దీనికి సంబంధించిన రివ్యూ కూడా చేశాను, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. తర్వాత వచ్చేసరికి కీబోర్డ్ రెడ్ గేర్ నుంచి ఈ కీబోర్డ్ అయితే తీసుకున్నాను. ప్రస్తుతం నేను వాడే కీబోర్డ్ వచ్చేసి ఇదే అనమాట. తర్వాత మౌస్, ఎడిటింగ్ మౌస్ అయితే తీసుకున్నాను లాగిటెక్ నుంచి. సో MX Master 2S అనమాట. ఇది ఎడిటింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఎడిటింగ్ చేయడానికి వాయిస్ వినాలి కదా, వాయిస్ వినడానికి ఇన్ని హెడ్ ఫోన్స్ అయితే తీసుకున్నాను జెబ్రానిక్స్ నుంచే. క్వాలిటీ అయితే బాగుంది. తర్వాత నేను యూజ్ చేసే కెమెరా, ఇప్పుడు ప్రస్తుతం షూట్ చేసేది వచ్చేసరికి FX30 అనమాట, సోనీ FX30. ఈ కెమెరా వచ్చేసరికి నాది కాదు, నజీరాన్ దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను అనమాట. జస్ట్ వీడియోస్ రికార్డ్ చేయడానికి అయితే తీసుకున్నాను. అప్పుడప్పుడు ఈ 200D అయితే వాడతాను. ఇది కూడా నా ఓన్ కెమెరా అయితే కాదు. సో అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. షార్ట్స్ అయితే చాలా వరకు షార్ట్స్ అయితే ఇందులో షూట్ చేశాను మీరు చూసుకున్నట్లయితే. ఇంకా ఆ తర్వాత ఎడిటింగ్ వచ్చేసరికి నేను ప్రీమియర్ ప్రో అయితే చేస్తాను. ఆల్రెడీ మీకు చెప్పాను ఇన్ఫర్మేషన్ అంతా. ఇప్పుడు ఈ వీడియోలో మీకు నా స్టూడియో సెటప్ని అయితే టూర్ వీడియో అయితే చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను నేను ఏమేమి వాడుతున్నా చెప్తున్నాను. సో ఈ వీడియోలో మెయిన్ మీకు యూట్యూబ్ స్టూడియో సెటప్ ఎలా చేసుకోవాలి బడ్జెట్లో. సో వాటికి ఏముంటే సరిపోతుంది, మనకు కెమెరా ఉండాలా, నార్మల్ ఫోన్ సరిపోతుందా, ఇంకా ఎడిటింగ్ చేయడానికి ల్యాప్టాప్ కావాలా, లేదా మొబైల్లో చేసుకోవచ్చా. సో వీటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఒక స్టూడియో సెటప్ని అయితే బడ్జెట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి, లేదంటే నేను షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాను. షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటే ఒక కెమెరా కావాలి, దానికి ఎడిటింగ్ చేయడానికి మంచి ల్యాప్టాప్ కావాలి అని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చు. నేను లాస్ట్ 4 years బ్యాక్ అయితే మొబైల్ మాత్రమే యూజ్ చేసేవాడిని, మొబైల్లోనే షూట్ చేసేవాడిని, మొబైల్లోనే ఎడిటింగ్ చేసేవాడిని అనమాట. మొబైల్లో KineMaster అనే యాప్ మీకు అందరికి తెలిసే ఉంటుంది. దాని తర్వాత ఇంకేదైనా, సో మొత్తం ప్రాసెస్ అనేది మొబైల్లోనే చేసేవాడిని. ఓకే, ఇప్పుడున్న జనరేషన్కి మొబైల్ సరిపోతుందా లేదంటే కెమెరా తీసుకోవాలా అని చెప్పి, సో నేను పాయింట్ టు పాయింట్ అయితే చెప్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మా దగ్గర మంచి బడ్జెట్ ఉంది అన్న వాళ్ళు మాత్రం కెమెరాకి వెళ్ళొచ్చు, లేదు మా దగ్గర అంత బడ్జెట్ లేదు మేము మొబైల్ కెమెరాని యూజ్ చేస్తామంటే మొబైల్ కెమెరాని యూజ్ చేయొచ్చు. ఎడిటింగ్ కూడా మీరు మాక్సిమం అయితే మొబైల్లోనే ప్రిఫర్ చేయొచ్చు. లేదు మొబైల్లో నాకు కొద్దిగా కష్టం అవుతుందంటే మీరు ల్యాప్టాప్ అయితే తీసుకోండి. అంటే మనకు స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ అయితే సరిపోతాయి. లేదు మేము హై అండ్ ఎడిటింగ్ చేయాలి, ప్రీమియర్ ప్రో యూజ్ చేయాలి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేయాలి అన్న వాళ్ళు మాత్రం మీరు PC బిల్ అయితే చేయించుకోండి, అది బెటర్ అనమాట. లేదంటే మంచి గేమింగ్ ల్యాప్టాప్ అయితే తీసుకోండి 1 lakh పెట్టి. సో ఇప్పుడు నేను తీసుకున్నాను కదా Acer Nitrify, నేను అందులోనే ఎడిటింగ్ చేస్తాను, అందులోనే గేమ్స్ ఆడతాను. మొత్తం ప్రాసెస్ అంతా దాంట్లోనే ఉంటుంది అనమాట. ఫోటోషాప్ మాత్రం Acer Aspire 7లో అయితే చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూద్దాం. ఇప్పుడు మనకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది కెమెరా. సో కెమెరా మ్యాక్సిమం అయితే మీరు మొబైల్ యూజ్ చేయండి, లేదంటే ఇప్పుడు Canon 200D ఉంది కదా Mark II, ఇది వచ్చేసరికి మనకు 50K అయితే వస్తుంది బడ్జెట్లో. లేదా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, మంచి క్వాలిటీనే ఉంటుంది, 4K సపోర్ట్ అయితే ఉంటుంది. అంత బడ్జెట్ లేదన్నా మా దగ్గర 20,000 నుంచి 30,000 లోపల ఫోన్ ఉంది, ఆ ఫోన్లో 4K సపోర్ట్ ఉందంటే మాత్రం సో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, సో నా ముందర టేబుల్ అయితే ఉంది, పక్కనే మానిటర్ అయితే ఉంది. ఇది నా సెటప్. ముందర చూసినట్లయితే ఒక మైక్ ఉంది. ఇది నా యూట్యూబ్ సెటప్ అనమాట. మీరు సింపుల్గా చేసుకోవాలంటే మీ ఇంట్లో ఏదో ఒక టేబుల్ ఉండే ఉంటుంది కదా, మీరు బ్యాక్గ్రౌండ్ కోసం ఏదైనా క్లాత్ తీసుకోండి, బ్లాక్ క్లాత్ కానీ, లేదంటే ఈ విధంగా 400 రూపీస్లో మీకు స్టిక్కర్ అయితే వచ్చేస్తుంది. మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే వేసేయచ్చు. సో బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత టేబుల్ వేసుకొని మీరు ఒక చైర్ అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, చైర్ వచ్చేసరికి ఇది నాకు 5,000 రూపీస్ అయితే పడ్డది. ఈ చైర్ అయితే తీసుకున్నాను. లేదంత బడ్జెట్ లేదంటే మాత్రం మీరు నార్మల్ స్టూల్ అయితే తీసుకోవచ్చు. స్టూల్ తీసుకున్నా సరిపోతుంది, దాని మీద కూర్చున్నా మీకు వీడియోస్ అయితే ఈజీగా చేయొచ్చు. లేదంటే స్టాండింగ్ వీడియోస్ ఉంటాయి కదా, మీరు నిలబడుకొని అయినా చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్లో మీకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయితే మీరు నిలబడుకొని కూడా వీడియోస్ చేయొచ్చు. లేదు మాకు కొద్దిగా లైటింగ్ పడాలి, ఇప్పుడు నా ఫేస్ మీద సైడ్లో పడుతుంది కదా లైటింగ్ అనేది, ఇది బ్లూ లైట్. నేను అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను విప్రో కంపెనీ నుంచి. ఇది మనకు 1000 రూపీస్లో అయితే దొరుకుతుంది. మనం యాప్ ద్వారా అయితే కంట్రోల్ చేయొచ్చు, మనకు నచ్చిన కలర్ని అయితే మనం పెట్టుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ లైట్ని అయితే. సో ఇలాంటి లైట్ని అయితే మీరు ఆర్డర్ పెట్టుకొని మీరు మొబైల్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు.
మీరు బ్యాక్గ్రౌండ్లో కావాలంటే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, లేదంటే సైడ్కి నాకు లైట్ కావాలనుకున్న వాళ్ళు సో సైడ్ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకు గుర్తొచ్చేది ఏంటంటే లైటింగ్, అంటే మన ఫేస్ మీద పడుతుంది కదా లైటింగ్. మీ ఇంట్లో బార్ లైట్ ఉన్నట్లయితే బార్ లైట్ ఎదురుగా మీరు సెటప్ చేసుకోవచ్చు. లేదు అంటే 2500 బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారు సో దానికి డిజిటల్ లైట్ అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ దానికి సంబంధించిన షార్ట్ అయితే చేశాను. అందులో మనకు వైట్ లైట్ ఉంటుంది, వామ్ లైట్ ఉంటుంది, RGB లైట్స్ కూడా ఉంటాయి. మనం బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఫేస్ మీద పడే విధంగా ఒక గోడ స్లైడ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అది వద్దనుకుంటే 5000 రూపాయలు పెడితే హిఫిన్ లైట్ వచ్చేస్తుంది అనమాట. గోడాక్స్ లైట్ ఇది, హిఫిన్ స్టూడియో లైట్ అనమాట ఇది. సో దీనికి సంబంధించిన షార్ట్ కూడా చేశాను, ఒకసారి చూడండి. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అది యూజ్ చేస్తున్నాను. అది బడ్జెట్ అయితే మనకు వచ్చేస్తుంది. దాని తర్వాతకి ట్రైపాడ్ కావాలి. అంటే ఇప్పుడు మనం మొబైల్ షూట్ చేయాలనుకుంటున్నాం, దానికి మనకు 500 నుంచి 300లోనే ఉన్నాయి. మీరు 500 పెట్టి ఒక ట్రైపాడ్ తీసుకున్నారనుకోండి, మొబైల్ దానికి అటాచ్ చేసి మీరు షూటింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం మొబైల్స్కి అయితే మనకు 4K సపోర్ట్ అయితే ఉంటుంది. 4K 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని సో బ్యాక్ కెమెరా ఆన్ చేసి మీరు షూటింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదా కెమెరా తీసుకోవాలనుకుంటున్నామంటే మీరు బడ్జెట్లో ఒక మంచి కెమెరా తీసుకోండి. లేదా మనం హై ఎండ్ షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకుంటున్నాం, హై క్వాలిటీలో తీయాలనుకుంటున్నాం అన్న వాళ్ళు మాత్రం 1 lakh 2 lakhలో మీకు మంచి మంచి కెమెరాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఆ కెమెరాస్ తీసుకోండి. లైక్ ఇప్పుడు నేను వాడుతున్నాం కదా FX30, అది 3 lakhs దగ్గర అయితే ఉంటుంది కెమెరా. లేదు ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో మేము తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మీకు పానాసోనిక్ లూమిక్స్ G7 అయితే ఉంటుంది. అది మీకు 50,000 వచ్చేస్తుంది. లేదు ఇంకో కొద్దిగా ఎక్కువ బడ్జెట్ పెట్టాలనుకుంటే మాత్రం పానాసోనిక్ లూమిక్స్ G85 అయితే ఉంటుంది. మనకు 90Kలో వచ్చేస్తుంది అది. లేదంటే 90D కెమెరా ఉంటుంది కెనాన్, అది కూడా తీసుకోవచ్చు. కానీ అది వాడడం మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. మీరు ట్రైపాడ్ పెట్టి యూజ్ చేస్తే ఓకే, లేదంటే మీరు హ్యాండ్తో పట్టుకొని తీయాలనుకుంటే కొద్దిగా కష్టం అవుతుంది. లేదంటే మనకు జింబల్ సపరేట్గా అమ్ముతూ ఉంటారు. సో అమెజాన్లో మనకు ఫ్లిప్కార్ట్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు మొబైల్కి జింబల్ తీసుకోవచ్చు, లేదంటే కెమెరాకి కూడా సపరేట్గా గింబల్స్ అయితే ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మీరు స్మూత్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. లేదు మీ ఈ విధంగా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా కూర్చొని ఈ విధంగా మీరు వీడియో చేయాలి అనుకుంటే మాత్రం మీకు ట్రైపాడ్ సరిపోతుంది. లేదు వ్లాగ్స్ తీయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక గింబల్ అయితే కంపల్సరీ ఉండాలి. లేదు మీరు ఐఫోన్ వాడుతున్నారు అనుకోండి, ఐఫోన్ ముందు మీకు ఇంకే ఫోన్స్ అవసరం లేదు, ఐఫోన్ ఒక్కటి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం యూట్యూబర్స్ అంతా షార్ట్స్ అన్ని ఐఫోన్ రికార్డ్ చేస్తున్నారు, ఎందుకంటే అందులో ఉన్న క్వాలిటీ అలాంటిది అనమాట. ఐఫోన్ వద్దు మాకు బడ్జెట్లోనే మొబైల్ కావాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా తీసుకోవచ్చు. ప్రతి మొబైల్లో మనకు 4K 30 ఫ్రేమ్స్ అయితే సపోర్ట్ ఉంటుంది. మేము మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నామన్నా మాకు మంచి కెమెరా సజెస్ట్ చేయాలంటే మాత్రం మీకు సోనీ A7 Mark III అని చెప్పి ఆ కెమెరా అయితే మనకు సినిమాటిక్ షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. అంటే స్టూడియో క్వాలిటీ మొత్తం మనకి ఏదైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే హై క్వాలిటీలో వీడియోస్ చేయాలనుకుంటే మాత్రం ఆ కెమెరా తీసుకోవచ్చు. ఈ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో స్టార్టింగ్లో ఆ కెమెరాని యూజ్ చేశాను అనమాట. క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మీకు 1,30,000 వచ్చేస్తుంది ఆ కెమెరా. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ₹1,00,000 పెట్టి కెమెరా తీసుకోవాలనుకుంటే సో ఆ కెమెరాకి అయితే వెళ్ళొచ్చు. లేదా అనుకుంటే పానాసోనిక్లో మనకు GH5 అని చెప్పి కెమెరా ఉంటుంది. అది కూడా మీకు సినిమాటిక్ షాట్స్ అయితే తీస్తుంది అనమాట. అది నా డ్రీమ్ కెమెరా, ఎప్పుడైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు నా మైండ్లో ఉన్న కెమెరా వచ్చేసరికి సోనీ FX3. ఇది మనకు 4 lakhs రూపీస్ అయితే పడుతుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆ కెమెరాని కొనుక్కోవడానికి ట్రై చేస్తాను. సో గైస్ మీరు బడ్జెట్ నుంచి స్టార్ట్ చేయండి. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మీరు బడ్జెట్ నుంచి రండి. అంటే ఒకేసారి హై ఎండ్ కెమెరాస్, హై ఎండ్ PCలు ఇలా కొనుక్కునేసి మీరు స్టార్టింగ్లో అయితే ఇబ్బంది పడతారు. మీరు బడ్జెట్ వైజ్గా అయితే ఛానల్ని సక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఒక గైస్ ఒక బడ్జెట్లో మనం సెటప్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను చెప్తాను ఏవేవి కావాలి. మీ దగ్గర మొబైల్ ఉంటే దానికి ఒక ట్రైపాడ్ కావాలి. తర్వాత ఎడిటింగ్ చేసుకోవడానికి ఒక మొబైల్, దానిలో ఒక KineMaster యాప్ ఉంటే సరిపోతుంది. లేదంటే ఇంకా మనకు చాలా యాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. VN Master అని చెప్పి, CapCut యాప్, నోట్ వీడియేటర్, సో ఇలాంటి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. టాప్ 5 యాప్స్ గురించి అయితే మీకు నా ఛానల్లో వీడియో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. లేదన్నా మేము మొబైల్లో షూట్ చేసుకుంటాం, మొబైల్ ఎడిటింగ్ వద్దు మాకు కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు స్టూడెంట్ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నారు 30,000 పెట్టి, సో తీసుకోండి. అందులో మీరు ఫిల్మోరా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అయితే మీకు ఈజీ టు యూజ్ అనమాట. మీకు ఇంటర్ఫేస్ చూడగానే అర్థమైపోతుంది ఫిల్మోరా అనేది. సో ఫిల్మోరా నేను ఇంతకుముందు వాడాను, చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకొద్దిగా ప్రొఫెషనల్ లెవెల్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు ఒక మంచి PC బిల్ అయితే చేయించుకోండి. అందులో మీరు ప్రీమియర్ ప్రో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. దానికి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. లేదు VFX మేము ట్రై చేయాలన్నా, VFX షార్ట్స్ అంటే VFX ఎడిటింగ్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే మీకు VFX ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా థంబ్నెయిల్స్ కోసం అయితే మీరు మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది, అది యూజ్ చేయొచ్చు. లేదంటే క్యాన్వా అని చెప్పి ఒక యాప్ ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా కొద్దిగా ప్రొఫెషనల్గా కావాలంటే మీరు ఫోటోషాప్ అయితే యూజ్ చేయొచ్చు ల్యాప్టాప్లో. సో గైస్ టోటల్ నా దగ్గర ఉన్న మొత్తం స్టూడియో సెటప్ సంబంధించి ఏ థింగ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అలానే బడ్జెట్ సెటప్ అని చెప్పి లింక్స్ అయితే ఇస్తాను, అవి కూడా ట్రై చేయండి. మీరు బడ్జెట్లో ఒక స్టూడియో సెటప్ని అయితే
చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్కి అయితే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. మన ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటాయి. లేదంటే మీ నియర్ బై షాప్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి అడిగినా మీకు ఈ స్టిక్కర్స్ అయితే దొరుకుతాయి. మీకు నచ్చిన కలర్ అనేది వేయించుకోండి. నేను సజెస్ట్ చేసే కలర్స్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్లో బ్లూ ఉన్న, బ్లాక్ ఉన్న, గ్రే ఉన్న సరిపోద్ది. తర్వాత సైడ్ లైటింగ్, బ్యాక్గ్రౌండ్ లైటింగ్ అయితే మీరు మీ ఇష్టం. మీకు డిజిటల్ లైట్ అయితే సరిపోతుంది. లేదంటే విప్రో చెప్పాను కదా బార్ లైట్, అదైనా మీరు తీసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా అయితే కంట్రోల్ చేయొచ్చు ఆ లైట్ని. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంకా టేబుల్ చైర్ విషయానికి వస్తే మాత్రం 5,000 పెట్టుకోగలం అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ చైన్ అయితే తీసుకోవచ్చు. మనకు అమెజాన్లో అయితే దొరుకుతాయి. ఆఫీస్ చైర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఎల్ షేప్ టేబుల్ అయితే తీసుకున్నాను. ఇది దగ్గర 10K అయితే పడ్డది అనమాట నాకు. ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ టేబుల్ ఉన్నట్లయితే దాని మీద ఒక బ్లాక్ క్లాత్ కప్పేసి మీరు వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మైక్ విషయానికి వస్తే కెమెరా విషయానికి వదిలేసేయండి. కెమెరా అయితే మొబైల్ అయినా లేదంటే కెమెరా అయినా వాడచ్చు. ఇంకా మైక్ విషయానికి వస్తే మాత్రం మీకు బోయా M1 అని చెప్పి ఒక మైక్ ఉంటుంది. మనకు 800 రూపీస్లో వచ్చేస్తుంది. అదనే యూజ్ చేయొచ్చు. అది తీసుకున్నట్లయితే మీరు మొబైల్కి యూజ్ చేయొచ్చు, ప్లస్ కెమెరాకి కూడా యూజ్ చేయొచ్చు. లేదు ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, ఇది వచ్చేసరికి దగ్గర 5,000 రూపీస్ అయితే పడ్డది, 4,500 రూపీస్ అయితే పడ్డది అనమాట ఈ మౌనో మైక్ అనేది. దీనికైతే మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. లేదు మేము వ్లాగ్స్ రికార్డ్ చేయాలి, మాకు వైర్లెస్ మైక్స్ కావాలనుకుంటే మాత్రం రోడ్ వైర్లెస్ గో అని చెప్పి మైక్స్ అయితే ఉంటాయి, సో అవి ట్రై చేయొచ్చు. మనకు బడ్జెట్లో కూడా గోడాక్స్ నుంచి వైర్లెస్ మైక్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీ దగ్గర మంచి కంటెంట్ ఉంది, దాన్ని నేను వీడియోల రూపంలో అందించాలి అందరికీ అని చెప్పి అనుకునే వాళ్ళు ఏదో నార్మల్గా తీసామంటే తీయేస్తే చూడడానికి ఎవరు ఇష్టపడరు. సో దానికి కొద్దిగా మసాలా యాడ్ చేయాలి, లైక్ మంచి కెమెరా మూమెంట్స్ కానీ, ఆడియో క్వాలిటీ కానీ, ఎడిటింగ్ ఎఫెక్ట్స్. సో ఈ విధంగా మనం ఇవన్నీ యాడ్ చేసి ఒక వీడియోని మనం అవుట్పుట్ అందిస్తే సబ్స్క్రైబర్స్ ఇంకా వ్యూవర్స్ అయితే మన వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు. ఈ సెటపే కాదు, మన దగ్గర మంచి కంటెంట్ కూడా ఉండాలి. సో గైస్, ఈ నా యూట్యూబ్ సెటప్ గురించి మీకైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో అడగండి, దానికి సంబంధించిన రిప్లై అయితే ఇస్తాను. అండ్ మన ఛానల్ తప్పకుండా లైక్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. సో గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.